सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय రామకృష్ణాయ తే నమః. ఈరోజు ఒక అద్భుతమైన రోజు. అఖండమైన పరాక్రమానికి, అసామాన్యమైనటువంటి మానవ బుద్ధిశక్తికి, అమోఘమైనటువంటి దేశభక్తికి రూపమైనటువంటి మాన్యుడు, వందనీయుడు, పూజ్యుడు, అపూర్వమైనటువంటి దేశభక్తి రూపుదాల్చినటువంటి స్వామి వివేకానంద మేధోశక్తికి రూపమైనటువంటి మనందరి చేత నేతాజీగా పూజలు అందుకునేటటువంటి సుభాష్ చంద్రబోస్ జయంతి నేడు. అందులో 75 సంవత్సరాలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి అమృతోత్సవాలలో 125వ సుభాష్ చంద్రబోస్ జయంతిని మనం జరుపుకోగలగడం, అందులో మనం ఈ సమయంలో ఉండడం ఒక అపూర్వమైనటువంటి అదృష్టం. దురదృష్టవశాత్తు భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కుటుంబాలలో మహనీయుడైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జీవితం పట్ల ఒక శ్రద్ధతో కూడినటువంటి చదవడం అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఇది నిజంగా కుటుంబాల యొక్క అభివృద్ధికి, కుటుంబంలోని పిల్లల యొక్క మానసిక, మేధోపరమైన, శారీరకమైనటువంటి వృద్ధికి లోపంగా నిలుస్తుంది. ఎందుకు ఇలా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నానంటే, ఆయన ఒక మహనీయమైనటువంటి మాతృభక్తి, పితృభక్తి, దేశభక్తి, గురుభక్తి కలిగినటువంటి ఒక అపూర్వమైనటువంటి వ్యక్తి. 15 సంవత్సరాల వయస్సులో తన సమీపంలో ఉన్నటువంటి మిత్రుల యొక్క ఇంటిలో ఉన్నటువంటి స్వామి వివేకానంద యొక్క రచనలను చదివి, అందులో ఉన్నటువంటి ప్రేరణాత్మకమైనటువంటి స్వామీజీ యొక్క శక్తులని తన యందు ఆవహింప చేసుకున్నటువంటి ఒక మంచి మానవుడైన. అయితే సాధారణంగా జనం అంటూ ఉంటారు, స్వామి వివేకానంద ఏం చేశాడు ఈ ప్రపంచానికని. మీరు సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని కానీ చదివినట్లయితే స్వామి వివేకానంద ఏం చేశాడు అన్నటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా 15 సంవత్సరాల వయస్సులో ఆ పిల్లవాడైనటువంటి మాన్యుడైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్కి బాల్యంలోనే, అంటే 15 ఏళ్ల వయస్సులోనే తన సమీప, అంటే కటక్లో వాళ్ళ తండ్రి గారు అయినటువంటి రావు బహదూర్ జానకీనాథ్ బోస్ ఒక అద్భుతమైనటువంటి లాయరు, అఖండమైనటువంటి ఐశ్వర్యం ఉంది. ఆనాడు కటక్ అంటే మనం అనుకునేటటువంటి భారతదేశం కాదండి, నేపాలు, బర్మా, ఆఫ్ఘనిస్తాను, సమస్తమైనటువంటి పాకిస్తాను, బంగ్లాదేశు అనేటటువంటి ముక్కలు కూడా లేనటువంటి ఒక అఖండ భారత్లో వాళ్ళ తండ్రి గారు అయినటువంటి జానకీనాథ్ బోసు కటక్ మున్సిపల్ కార్పొరేషన్కి మేయర్. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి మేధావులైనటువంటి లాయర్లలో ఒకడు. అనంతమైనటువంటి ఐశ్వర్యాన్ని తన యొక్క అదుపులో ఉంచుకున్నటువంటి గొప్పవాడు. కానీ జానకీనాథ్ బోస్ జాతీయవాది. అంటే భారతదేశపు నేలని, భారతదేశపు మట్టిని, భారతదేశపు గాలిని, భారతదేశపు నీటిని, భారతీయులను ప్రేమించేటటువంటి వ్యక్తి. ఇకపోతే నేతాజీ యొక్క తల్లిగారైనటువంటి ఆ మహనీయురాలైనటువంటి ప్రభావతీదేవి భారత రామాయణాలని అధ్యయనం చేసి అద్భుతంగా తన బిడ్డకి, లేకపోతే తన బిడ్డలందరికీ కూడా ఉగ్గుపాలతో రంగరించి పోసినటువంటి ఒక మహాసాధ్వి. మరి అటువంటి ఇంటిలో పుట్టినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్కి చిన్న వయసు నుంచి కూడా, అంటే స్వామి వివేకానంద ప్రేరణ కావచ్చు, రామాయణ భారతాల పుస్తక అధ్యయనం వల్ల తల్లి నేర్పించినటువంటి పాఠాలు కావచ్చు, తండ్రిలో ఉన్నటువంటి జాతీయ భావాలు కావచ్చు, ఇవన్నీ ఆయన్ని ఒక సేవా ఆలోచన కలిగినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దాయి. కటక్లో ఉన్నటువంటి మురికివాడల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి పరిశుభ్రతని, స్వచ్ఛతని, ఆరోగ్యానికి అవసరమైనటువంటి విషయాలని, వీటన్నింటినీ కూడా తన యొక్క స్నేహితులతో కలిసి కొనసాగించినటువంటి ఒక అపూర్వమైనటువంటి వ్యక్తి. అంటే 15 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి నేతాజీ
పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నటువంటి తీరుతో ఆయన చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సేవా కార్యక్రమాలు, ఆయన జీవితాన్ని మన బిడ్డల చేత, ఆయన జీవితాన్ని మనం చదవడం ద్వారా మన బిడ్డల్లో దాగి ఉన్నటువంటి ఆ మానవ సేవను వెలికి తీలేమా? ఎవరెవరో విదేశీయులకు సంబంధించినటువంటి విషయాలు మనం చదువుతూ ఉంటామే. మన కోసం, మన జాతి కోసం, మన జాతిలో ఉన్న పేదల కోసం, మన జాతిలో ఉన్నటువంటి ఆనాటి బానిసత్వంలో మగ్గుతున్నటువంటి వ్యక్తుల యొక్క హృదయాలలో దేశభక్తిని రగిలించి ఆ పోరాట శక్తితో అపర శివాజీగా బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించినటువంటి ఆ మహనీయుని యొక్క జీవితం మనకి ప్రేరణ, స్ఫూర్తినివ్వదా మిత్రులారా? ఎందుకు మనం నేతాజీ యొక్క జీవితాన్ని మనం అధ్యయనం చేయకూడదు? మీకు ఒక్క విషయం చెప్తాను సాహసంతో. నేతాజీ గారు డిగ్రీ పూర్తి చేసుకొని కలకత్తా నుంచి తన ఇంటికి కటక్ వచ్చి, కటక్లో ఏదో ఒక రకంగా స్వాతంత్ర సంగ్రామానికి అవసరమైనటువంటి, అంటే భారతమాత యొక్క దాస్య శృంఖలాలని పగలగొట్టాలన్నటువంటి ధ్యేయంతో తన మిత్రమండలితో పనిచేస్తున్నటువంటి రోజులవి. ఓ రోజు వాళ్ళ తండ్రి గారు నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క రూమ్లో ఉన్నప్పుడు అక్కడికి వచ్చాడు. ఇంట్లో తండ్రి గారి యొక్క ఏదో ఒక సన్నటి స్వరం వినపడడంతో చూచాడు. తండ్రి గారు కన్నీటి పర్యంతమయ్యాడు. నాన్నగారు, ఎందుకు మీరు ఈ విధంగా బాధపడుతూ ఉన్నారు? కారణం ఏమిటి అని. నాయనా, అందరిలాగే నా బిడ్డ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివి మరింత ఉత్తమమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపితే చూద్దామని అనుకున్నాను, అది నెరవేరదేమో అన్నాడు. నాన్న, నీలో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నేను ఏం చేయగలను అని అడిగినప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు, నాయనా, నాకు నిన్ను ఐసీఎస్ ఆఫీసర్గా చూడాలని ఉంది అన్నాడు. అలాగే నాన్న అని తండ్రి గారి యొక్క సహకారంతో లండన్కి వెళ్ళాడు. ఆ రోజు ఐసీఎస్ పరీక్ష లండన్లో రాయాలి. ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటే నేడు మనం అనుకునేటటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి అది పూర్వరూపం. అక్కడ బ్రిటిష్ వాళ్ళతో సరిసమానంగా రాయాలి. ఆ ప్రక్రియలో జరిగినటువంటి 1920లో జరిగినటువంటి ఆ పరీక్షలో 4వ ర్యాంకు సాధించినటువంటి ప్రజ్ఞాశాలి, ప్రతిభావంతుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్. కేవలం తండ్రి గారి యొక్క హృదయ వాంఛని, తండ్రి గారి యొక్క కోరికని, తండ్రి గారి యొక్క ఆశయాన్ని, తండ్రి గారి యొక్క ఆదర్శాన్ని, తండ్రి గారి యొక్క ఆలోచనకు రూపాన్ని ఇస్తూ ఆంగ్లేయులతో పోటీపడి 1920లో జరిగినటువంటి ఐసీఎస్ పరీక్షలో 4th ర్యాంక్ సాధించాడు. ఇదే కాదండి గొప్పతనం. ఆయన గొప్పతనం ఆయన యొక్క భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతిభావంతుల యొక్క ప్రజ్ఞని, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆయన దేశభక్తిని ఎలా ప్రదర్శించాడు తర్వాత కాలంలో అంటే, లండన్ వీధుల్లో ఆయన యొక్క ఐసీఎస్ పరీక్షలో ఆంగ్ల సంబంధమైనటువంటి నైపుణ్యంలో జరిగినటువంటి పరీక్షలో ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో పోటీపడి ఒక అద్భుతమైనటువంటి ఫస్ట్ ర్యాంక్ని ఆంగ్ల భాషలో ఆయన సాధించి చూపించాడు. మరి ఇప్పుడు చెప్పండి, తండ్రికి ఒక మంచి బిడ్డ అయినటువంటి వాడు, తల్లి ఇంగ్లీష్ భాషలో ఎందుకంతటి ప్రసిద్ధిని ఆయన చెందగలిగాడు అంటే, దానికి ఆయన ఒక సందర్భంలో ఒక మాట అంటాడు. చిన్నప్పుడు నేను కటక్లో యూరోపియన్ స్కూల్లో చదివినప్పుడు, యూరోపియన్ అంటే ఆంగ్లేయుల యొక్క పిల్లలతో పాటు మా తండ్రి గారు ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆటలాడుకోవడంలో తెల్లవాళ్ళ పిల్లలతో ఆడకూడదు అనేటటువంటి ఆనాటి నియమాన్ని నా తల్లి దగ్గర నేను బాధపడి చెప్పినప్పుడు మా అమ్మ చెప్పింది, నాన్న, నువ్వు ఆటల్లో వెనకబడవచ్చు కానీ చదువులో వాళ్ళని దాటవచ్చు కదా, చదువులో వాళ్ళని మించవచ్చు కదా అని అన్నది. ఆ కార్యక్రమం ఆనాడు మా తల్లి వేసినటువంటి ఆ ఆలోచన అనేటటువంటి ప్రేరణ ఇచ్చినటువంటి ఆ ఆలోచన అనేటటువంటి బీజమే ఆంగ్ల భాష మీద నాకు మక్కువను పెంచి, పట్టును పెంచి ఈనాడు నన్ను ఆంగ్ల భాషా నైపుణ్యంలో ఫస్ట్ ర్యాంకును సాధించేటట్టు చేసింది అని ఓ సందర్భంలో ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, మాతృభక్తిని హృదయంలో రగిల్చగలిగేటటువంటి శక్తి కానీ, పితృభక్తిని హృదయంలో మేల్కొనేలా చేసేటటువంటి శక్తి కానీ, అదేవిధంగా స్వామి వివేకానంద రచనలతో ప్రేరణ పొందినటువంటి దేశభక్తి మేల్కొలిపేటటువంటి శక్తి కానీ, మన మహనీయుడు, మహోన్నతుడు, వందనీయుడు, పూజ్యుడు అయినటువంటి
ఆ యొక్క అపర శివాజీ, అపర రాణా ప్రతాప్ సింహుడు అయినటువంటి మన నేతాజీ సుభాష్ చంద్రబోస్కు లేదనగలరా? అంటే ధనవంతుడు, గుణవంతుడు, బలవంతుడు, రూపవంతుడు అయినటువంటి ఆయన వందనీయుడు కావడానికి, పూజనీయుడు కావడానికి కారణం ఏమిటండి? ఐసీఎస్ పరీక్ష సాధించిన ఆయన 1921లో వాళ్ళ తండ్రి గారికి ఉత్తరం రాశాడు. నాన్నగారు, నాకు మీ కోరికని నెరవేర్చడంతో పాటు సంవత్సరాల తరబడి ఈ దేశం చాలా వెనకబడినటువంటి దేశంగా ఉండడానికి కారణం పరాయి వాళ్ళు, విధర్మీయుల యొక్క పరిపాలనే కారణం. అందుకని నేను భారతమాత యొక్క స్వేచ్ఛ స్వతంత్రాల కోసం నేను ఈ ఐసీఎస్ పరీక్ష ద్వారా పొందినటువంటి కలెక్టర్ పదవిని వదిలేసి నేను భారతమాత దాస్య శృంఖరాలని తొలగించడానికి అవసరమైనటువంటి యువశక్తిని జాగృతం చేస్తాను అంటూ దేశబంధు చిత్తరంజన్ దాస్ యొక్క శిష్యుడుగా, తరువాత గాంధీజీ గారి యొక్క అనుయాయిగా, గాంధీజీ గారి యొక్క అహింస ఎంత సత్యమో, సత్యాగ్రహం ఎంత సత్యమో, సత్యాగ్రహాన్ని పోరాట మార్గంలో రుచి చూపించడం కూడా అంతే అవసరమని భావించి ప్రపంచమంతా కూడా ఒక అద్భుతమైనటువంటి పోరాట శక్తి భారతీయులకు ఉంది. భారతీయులు అనేటటువంటి వాళ్ళు సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రక్రియలో భారతీయ ధర్మాన్ని, భారతీయ సత్యాన్ని, భారతీయ స్వేచ్ఛని, భారతీయ స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడానికి భారతీయులు ఆయుధాన్ని చేపట్టగలరు, అద్భుతమైనటువంటి యుద్ధాన్ని చేయగలరు అని నిరూపించినటువంటి పోరాట యోధుని యొక్క ఆత్మశక్తి, పోరాట యోధుని యొక్క బుద్ధిశక్తి, పోరాట యోధుని యొక్క ఆ మానసిక శక్తి మన హృదయాలలో జాగృతం కావాలి. అలా జాగృతం కావడానికి మనం మహనీయుడైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ప్రామాణికమైనటువంటి జీవిత చరిత్రను చదవాలి. ఆయన సందర్భంలో అంటాడు, ఏమనంటాయంటే, రక్తాన్ని నాకు ఇవ్వండి, మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అంటాడు. మనం ఈవేళ దాన్ని ఎలా మార్చుకోవచ్చు అంటే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జీవిత చరిత్రను చదవండి, ఈ దేశం యొక్క అభివృద్ధిలో మీరు పాలు పంచుకోండి. ఈ దేశాన్ని అభివృద్ధి చేయాలంటే అవినీతి లేనటువంటి దేశం, అక్రమాలు లేనటువంటి దేశం, దౌర్జన్యాలు లేనటువంటి దేశం, దోపిడీ లేనటువంటి దేశం తయారు కావాలి. అలా తయారు కావాలంటే ఎవరండి? గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్. మనుషులే ధర్మ ప్రవర్తన కలిగి ఉండాలి, మనుషులే న్యాయ ప్రవర్తన కలిగి ఉండాలి, మనుషులే సత్య ప్రవర్తన కలిగి ఉండాలి. ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? మహనీయులు, వందనీయులైనటువంటి ఆత్మ విస్మృతి లేని, ఆత్మ విశ్వాసం కలిగినటువంటి వారి యొక్క జీవితాలను మనం చదివినప్పుడు మనలో అద్భుతమైనటువంటి దాగి ఉన్నటువంటి దేశభక్తి, దాగి ఉన్నటువంటి మంచి శక్తి బయట వస్తుంది. దురదృష్టవశాత్తు మనం చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ప్రలోభాలకి, మన యొక్క మానసిక వాంఛల యొక్క బలహీనతలకి మనం లోనయ్యి భారతమాత యొక్క అభివృద్ధిని విస్మరిస్తూ ఉన్నాం. బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ప్రాతకాలం యా అన్నం సంస్కృతం సాయం తత్వినశ్యతి తదీయ రసపోషేణ కాయం కానామనిచ్చయ. అయ్యా, ఈ లోకంలో ఉదయాన్నే అన్నం వండితే సాయంత్రానికి అది పాచిపట్టిపోతూ ఉందే, అటువంటి నిలకడలేనటువంటి స్వభావం కలిగినటువంటి ఆ యొక్క ఆహార పదార్థాలను తిని నీ శరీరాన్ని మాత్రం ఎంతకాలం కాపాడుకోగలవు? కాపాడుకోవడం అంటే ఓ స్వామి వివేకానందల, కాపాడుకోవడం అంటే ఓ నేతాజీ సుభాష్ చంద్రబోస్లా మనం నిత్య జాగరూకులమై మహాత్ముల యొక్క జీవితాలని చదువుకొని మహాత్ములుగా మనం జీవించడానికి చేసే ప్రయత్నమే మానవ జీవిత లక్ష్యం. ఈ మానవ జీవిత లక్ష్యానికి అవసరమైనటువంటి ప్రేరణని, అవసరమైనటువంటి స్ఫూర్తిని నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జీవిత అధ్యయనం ద్వారా మనం సాధిద్దాం. అలా సాధించడానికి అవసరమైనటువంటి శక్తిని, బుద్ధిని, బలాన్ని మనకి శ్రీరామకృష్ణ శారదామాత స్వామి వివేకానందలు మనకు అనుగ్రహించుదురుగాక. ఇలా మనల్ని ఒక దేశభక్తుణ్ణి స్మరించుకుని, దేశభక్తుణ్ణి పూజించుకునే ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి బీకేఆర్ న్యూస్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో మంచి మాటలో మరోసారి కలుద్దాం. అంతవరకు మనం మహనీయుడు, వందనీయుడు, పూజనీయుడు అయినటువంటి మన భారత జాతి యోధుడు
వీరుడు సూర్యుడు అయినటువంటి ఆ యొక్క మాన్య మహోదయ సుభాష్ చంద్రబోస్ యొక్క దివ్య ఆశీస్సులతో మనం వర్ధిల్లుదాం. మన పిల్లల చేత ఆ మహనీయుడికి ఈరోజు నివాళి అర్పిస్తూ మన గృహాలలో 2 పుష్పాలని ఆ మహనీయుని యొక్క చిత్రపటానికి అర్పిద్దాం. భారతీయులమని అనుకుందాం, భారతీయులుగా నిలుద్దాం, భారతీయులుగా గెలుద్దాం. వారి యొక్క హృదయం నుంచి వచ్చినటువంటి స్ఫూర్తివంతమైన మాటతో నేటి మంచి మాటను ముగిస్తున్నాను. జై హింద్. భారతమాతకు వందనం. తెలుగు తల్లికి అభివందనం. అభివందనం. అభివందనం.